ఇబాదత్ అంటారు. సంస్కృత్ ఎస్ నమాజ్ అనేది సంస్కృత భాష. ఋగ్వేదం నమః ఆదానమేమం నమేవః ఏకం తత్వం భోగం నమః నమాజమేవః. నమాజ్ సంస్కృత పదం. సో కాబట్టి వెరీ బ్యూటిఫుల్ శ్లోక, చాలా బాగా చెప్పారు. కానీ కొంచెం ప్రొనౌన్సియేషన్ కొంచెం కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఋగ్వేదంలోని శ్లోకము. దీనిలో మొత్తం 3 లైన్లు ఉంటాయి. ఈ శ్లోకం ఏంటో ఒకసారి మనం చూద్దాం. నమః అహంతం నమేవః నమః ఏకం తత్వం భోగం నమః తం నమాతః నమేవః. ఈ శ్లోకంలో మొదటి లైన్ ఒకసారి మరలా చదువుదాం. నమ అహంతం నమేవః. నమః, నమః మీన్స్ శాల్యుయేషన్, నమస్కారం. అహం, మనం జనరల్గా అహం బ్రహ్మాస్మి అనే పదం విన్నాం. అహం మీన్స్ నేను, మైసెల్ఫ్. తమ్, తమ్ అంటే నీవు. ఇక్కడ తమ్ అంటే డివైన్ పవర్, అల్టిమేట్ పవర్, బ్రహ్మము. నమేవః, ఓన్లీ శాల్యుయేషన్స్, ఓన్లీ నమస్కారాస్. ఏకం, ఏకం మీన్స్ ఓన్లీ వన్. తత్వం, నాలెడ్జ్, విజ్డమ్. భోగం, భోగం మీన్స్ ఎంజాయ్మెంట్. ఈ సెకండ్ లైన్లో ఏమన్నాడు మరలా ఒకసారి చూద్దాం. నమః ఏకం తత్వం భోగం. నీవు మాత్రమే, ఓన్లీ వన్, ఓన్లీ బ్రహ్మము మీన్స్ ది డివైన్ పవర్. నీవు మాత్రమే తత్వము, నీవు మాత్రమే నాలెడ్జ్, నీవు మాత్రమే విజ్డమ్, నీవు మాత్రమే భోగము. భోగం మీన్స్ ఎంజాయ్మెంట్, ఆనందము. నమః ఏకం తత్వం భోగం. థర్డ్ లైన్లో వద్దాం. నమః తం నమాతః నమేవః. ఇక్కడ మరలా నమః అంటే నమస్కారాలు, తమ్ అంటే డివైన్ పవర్, నమాతః వంగి నమస్కరిస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. నమాతః వంగి నమస్కరిస్తున్నాను. నమేవః ఓన్లీ శాల్యుయేషన్స్. ఈ శ్లోకాన్ని మరోసారి చదువుదాం. నమ అహంతం నమేవః నమః ఏకం తత్వం భోగం నమః తం నమాతః నమేవః. దీని అర్థం ఏమిటంటే, నీవు సర్వాంతర్యామివి, నీవు ఈ విశ్వం మొత్తము వ్యాపించి ఉన్నావు, నీవే బ్రహ్మము. నేను నా నమస్కారాలను నీకు అర్పిస్తున్నాను. నీవే సత్యము, నేను వంగి నమస్కరిస్తున్నాను. నేను అనుభవించే ఆనందము, ఈ జ్ఞానము, ఇవన్నీ నీ వలన మాత్రమే వచ్చినవి. నేను వంగి నమస్కరించడం నీ గొప్పతనానికి సాక్ష్యమై ఉన్నది. I offer my salutations to the ultimate reality. You are the truth and wisdom. I bow my head to you. My experiences and enjoyment are all due to your presence. I offer my homage, and may my bowing be a testament to your greatness. Thank you for watching the video. Please subscribe our channel, Bhopal District Legal. Jai Hind.